వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఐఎమ్ మహేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ను చర్చిద్దాం. ప్రధానంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేయడం. వాస్తవం చెప్పాలంటే ఇది గ్రూప్స్ అని కాదు, జాబ్ క్యాలెండర్. అంటే మనకు టీజీపీఎస్సీ వారు నిర్వహించే గ్రూప్స్ కానీ, లేదా తెలంగాణ పోలీస్ బోర్డు నిర్వహించే పోలీసు ఉద్యోగాలకు కానీ, లేదా తెలంగాణ విద్యాశాఖ వారు నిర్వహించే విద్యాశాఖకు సంబంధించిన టీచర్ పోస్టుల నుంచి డిగ్రీ లెక్చరర్స్ వరకు కానీ, ఆ తర్వాత మనం ప్రధానంగా తీసుకుంటే మెడికల్, అంటే మొత్తం ఇంజనీరింగ్, మెడికల్ అంటే ప్రభుత్వములో ఉండే ఉద్యోగాల వేకెన్సీని ప్రతి సంవత్సరము వీలైనంత వరకు రిక్రూట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది రూపొందించిండ్రు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇకపై నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువ కాలం పాటు వేచి చూసి ఉండకుండా రెగ్యులర్ నోటిఫికేషన్ ఉండడం వల్ల వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం పెరుగుతుంది. రెండవది వచ్చేసి సమయం, అంటే కాలయాపన అనేది జరగదు. వాస్తవం చెప్పాలంటే మనకు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2011లో మొదటిసారిగా, అంటే 2011లో చివరిసారిగా యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2023 వరకు మనకు నోటిఫికేషన్ లేని పరిస్థితి ఏర్పడ్డది. అంటే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేకుండా ఉండడం వల్ల డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు కొందరు అయితే యూనిఫామ్ పోస్టులకు ఎలిజిబిలిటీ లేకుండానే 12 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి. సో ఆ పరిస్థితి ఉండకుండా మనకు ఇకపై నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఔత్సాహికులు గవర్నమెంట్ ఉద్యోగం పట్ల ఆసక్తి కలిగి ఉండి ప్రజలకు సేవ చేయాలి ఈ ప్రభుత్వ పరంగా అనుకున్న వారికి ఖచ్చితంగా మెరుగైన అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇది ఒక అంశం. రెండవది వచ్చే వరకు కొంత నెగిటివ్ మీకు కనిపించేది ఏంటంటే, 4-5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తే 500-600 పోస్టులు ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతాం అనుకుంటున్నాం. ఇప్పటికి వచ్చే వరకు ఏంటంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉండడం వల్ల మనం అనుకున్నంత సంఖ్య అయితే ఉండదు. ఎందుకంటే 10 ఏళ్ళకి 500 గ్రూప్ 1 వచ్చినాయంటే ఆబ్వియస్గా ఎవ్రీ ఇయర్కి వచ్చే వరకు 100-80 అంత ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది తప్ప మరీ 1-2 ఉంటాయని మాత్రం ఇది అతియోశక్తి, అపోహ కూడా. ఎందుకు అంటే మనది కూడా దాదాపు రాష్ట్రం పాత జిల్లాలు 10 అనుకున్నా, కొత్తవి 33 అనుకున్నా కూడా ప్రతి జిల్లా కేంద్రం కానీ, మండల కేంద్రంలో కానీ, తాలూకా స్థాయిలో కానీ, డివిజనల్ స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ ఇలా మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్క స్థాయిలో వారి యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ నోటిఫికేషన్స్లో కూడా మీకు కొన్ని వందల్లో పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా ప్రణాళిక ప్రకారం కనుక ప్రిపేర్ అయితే ఇబ్బంది లేదు. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే రేపు అక్టోబర్లో గ్రూప్ 1, నవంబర్లో గ్రూప్ 3, డిసెంబర్లో గ్రూప్ 2, ఇందులో కొంతమంది వెళ్ళిపోతారు. అయినా దగ్గర దాకా వచ్చి 1, 2, 3, 4, 5 మార్కులతోటి మిస్ అయిన వాళ్ళు వెంటనే సమయం వృధా కాకుండా మరొకసారి వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఎక్కడ మిస్ అయ్యామని తెలుసుకొని వెంటనే కనుక వాళ్ళు పోటీ పరీక్షల మీద ఫోకస్ కనుక చేయగలిగితే, అంటే ఇఫ్ దే ట్రై టు రిడ్యూస్ దేర్ మిస్టేక్స్, దెర్ ఈస్ ఏ డెఫినెట్ ఛాన్స్ అండ్ చాయిస్ టు విన్ ద రేస్ ఇన్ నెక్స్ట్ ఎగ్జామ్. కాబట్టి అలా మీరు ప్రిపరేషన్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్గా ఉంటుంది అనేది మనం చూడవచ్చు. సో ఇది ఒకవైపు రెగ్యులర్ నోటిఫికేషన్ వల్ల మీకు కలిగే లాభం, మరియు మీరు రెగ్యులర్గా ప్రిపరేషన్ ఉండడం వల్ల. మూడవది కూడా చెప్పుకోవచ్చు, అదేంటంటే వరుసగా 2వ 3వ ఎగ్జామ్లో మనం విజయం సాధించలేని పరిస్థితి ఏర్పడి ఉంటే దీనికి అనేక కారణాలు కావచ్చు. బేసికల్లీ అకాడమిక్లో మీరు ఎక్సలెన్స్ ఉన్నా, అకాడమిక్లో మీరు మంచి విద్యార్థి అయి ఉన్నప్పటికీ కూడా కొందరు పోటీ పరీక్షలో విఫలం అవుతూ ఉన్నది చూసాం. దీనికి రీజన్ ఏంటంటే మీరు తెలివి తక్కువ వాళ్ళై మీరు ఫెయిల్ అవ్వడం లేదు. సైకలాజికల్లీ యూ మే నాట్ షూటబుల్ దిస్ కైండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు అన్ని ఎగ్జామ్స్కి షూటబుల్ కావాలన్నది ఏం లేదు. ఎగ్జాంపుల్ నీట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఐఐటీలో ఎగ్జామే రాయలేదు, ఎందుకంటే ఓరియంటేషన్ వేరు, వాడు బయాలజికల్ వైపు ఉంటుంది, మ్యాథమెటిక్స్, అంటే ఇది హెట్రోజీనియస్ ఎగ్జామ్. అన్ని సబ్జెక్టులలో బేసిక్ నాలెడ్జ్ అనేది ఒకటి వస్తే తప్ప మీరు విజయం సాధించే అవకాశం ఉండదు. ఒకటి, బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అడ్వాన్స్ లెవెల్ ప్రిపరేషన్ అవుతూ ఉన్నప్పుడు మీరు మీ యొక్క నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ అనేది ఒకటి రాయవలసి వస్తుంది. ఆ టెస్ట్ సిరీస్లో కూడా ఎట్లా అంటే ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఏమో మ్యాథమెటికల్ బేస్డ్, ఎగ్జాంపుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ చూస్తే ఒకలాగా ఉంటుంది, తర్వాత గ్రూప్స్ వచ్చే వరకు మీకు ఇంకోలాగా ఉంటాయి. మళ్ళీ అదే గ్రూప్స్లో కూడా మీరు తీసుకుంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ ఉంటాయి. మీరు దేన్ని ఎన్నుకున్నారు, దేనికి ప్రిపేర్ అవుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ కూడా
అవి ఎంత మేర క్వాలిటేటివ్గా ఉన్నాయి అనేది మాత్రం చూసుకోవాలి. అలా కాకుండా సాధారణమైన క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే ఒక నష్టం, అసలు ఎవడూ చేయలేని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మనతో రాపిస్తున్నారు లేదా చేపిస్తున్నారు. ఇది ఇంకా దౌర్భాగ్యం. ఎందుకంటే ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అనేది మోడరేట్గా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా చేసేటట్లు, కొన్ని క్వశ్చన్స్ యావరేజ్ స్టూడెంట్ చేసేటట్లు, మరికొన్ని క్వశ్చన్స్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ చేసేటట్లుగా ఉంటాయి. ఇది తెలియకుండా కంప్లీట్గా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ మాత్రమే కూడా అటెంప్ట్ చేయలేని స్థితికి క్వశ్చన్ పేపర్ పెట్టి, అయ్యా నువ్వు రాసిన ఈ మోడల్ ఎగ్జామ్లో కేవలం నీకు 25 మార్కులే వచ్చినాయంటే అభ్యర్థులు బెంబేలు ఎత్తిపోయి అసలు ఎగ్జామ్ పైన విరక్తి కలుగుతుంది. అలా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎందుకు అంటే మనం ఈ మధ్య కాలంలో చూసాం, ఎగ్జామ్ విధానం తెలియని వాడు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే అట్లాగే తయారైతుంది దౌర్భాగ్యం. లేదా చాట్ జీపీటీ మీద డిపెండ్ అయ్యి క్వశ్చన్ పేపర్లు తీసుకొని ఇస్తే అట్లాగే ఉంటుంది సమస్య. అది కొంత సెన్సిటివిటీ కూడా అవసరం పేపర్ తయారు చేసేవాడికి. కొంత మానవీయ కోణంతో పాటు వాడి మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండాలి పేపర్ తయారు చేయడానికి. ఈ రెండు లేకుండా భయపెట్టడానికి ఇచ్చినట్టుగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి భయపెట్టినట్టు చేస్తే దెర్ ఇస్ అ నో యూస్ టు రైట్ దట్ ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. ఈవెన్ దెర్ ఇస్ అ నో యూస్ టు రైట్ ఈవెన్ ద సింగిల్ ఎగ్జామ్. సో అది ప్రధానమైనది కనుక మనం చెప్పుకోవచ్చు. సో ప్రతి గ్రాడ్యుయేషన్ అయిన అభ్యర్థికి ఒక కళ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్కి ప్రభుత్వ ఉద్యోగం. ఈ గవర్నమెంట్ సర్వీస్ కొట్టాలి అంటే ఎక్కడ ఉండాలనేది ఒక ప్రశ్న. వచ్చినాక ఎక్కడ ఉంటారు కాదు, రావడానికి ఎక్కడ ఉండాలన్నది. కొందరేమో గ్రామీణ ప్రాంతంలో ఉండి ఆర్థిక వెసులుబాటు సరిగ్గా లేక పట్టణ ప్రాంతాలకు రాలేక మేము ప్రిపేర్ అవ్వడం కష్టమేమో అనుకొని వదులుకునేవారు కూడా ఉన్నారు. నిజానికి ఎక్కడుంటే వెసులుబాటు అన్నదానికి ఓపెన్గా చెప్పాల్సి వస్తే సీరియస్ క్యాండిడేట్ ఎక్కడున్నా ఒకటే. అంటే మామూలు మాటలో చెప్పాల్సి వచ్చినప్పుడు తులసి మొక్క అడవిలో ఉన్న ఊర్లో ఉన్న ఎవరికి నష్టం లేదు, గంజాయి మొక్క ఏడున్న ప్రమాదం. అట్లా సీరియస్ ఉన్న క్యాండిడేట్ గ్రామీణ ప్రాంతంలో ఉంటే వాడికి వెసులుబాటు ఉందా సార్ అంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో కనుక చూస్తే ఎక్కడున్నా మనకు ఈ యొక్క అవైలబిలిటీలోకి అంశాలు వచ్చినాయి అనేది మనకు తెలుసు. అయితే ఈ టెక్నాలజీ ఎక్కడ నాశనం చేస్తుంది మిమ్మల్ని అంటే కూడా విపరీతమైన మెటీరియల్ అవైలబిలిటీ, విపరీతమైన గైడెన్స్ అవైలబిలిటీ, విపరీతమైన ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ కూడా ప్రమాదమే. క్వాలిటీ లేని క్లాసెస్ మనకు ఉచితంగా లభించినా కూడా దానివల్ల నష్టమే. అంటే ఎగ్జాంపుల్, మీకు ఒక జ్వరం వచ్చింది, మీరు డోలో 650 కాకపోయినా అట్లీస్ట్ పారాసిటమాల్ వేసుకున్నా మీ జ్వరం తగ్గుతుంది. అంటే దానికి సరైన మందు మెడిసిన్ ఏంటంటే జ్వరానికి పారాసిటమాలే. సరే పారాసిటమాల్ కొనుక్కుంటే డబ్బులు అవుతాయని ఉచితంగా ఉన్న ఎనాసిన్ వేసుకుంటే లేని తలనొప్పి తగ్గదు, పైగా సైడ్ ఎఫెక్ట్స్ తోటి నష్టం జరుగుతుంది, ఈ జ్వరం అసలే తగ్గదు. అంటే మనం వేసే మెడిసిన్ కరెక్ట్ వేయకుండా వేరే మెడిసిన్ వేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో, ప్రిపరేషన్ కూడా ఉండాల్సిన పద్ధతిలో ఉండాల్సిన స్థితిలో ఉండకుండా ఉంటే ఖచ్చితంగా నష్టమే కదా. ఎక్స్పైరీ డేట్ టాబ్లెట్ని చెప్పట్లేదు నేను, వేసే మెడిసిన్ రాంగ్ ఇస్తున్నా. ఇది ఒకటి. రెండవది వచ్చే వరకు మనకు నిజంగా ఒక వరమో శాపమో అర్థం కాదు. జనాభా లాగానే టెక్నాలజీ కూడా విపరీతంగా మనకు ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు లేదా కెమెరా ఉంటే చాలు ఎలా చదవాలన్న గైడెన్స్ ప్రిపరేషన్ విపరీతంగా ఇస్తూనే ఉంటారు. ఎలా చదవాలనే ఏముందండి నాకు అర్థం కాక ఒక క్వశ్చన్ అడుగుతాను. టెక్స్ట్ బుక్ బేస్డ్గా ప్రిపరేషన్ ఉండాలి, బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ కావాలి అంటే ఖచ్చితంగా ఒకరి సలహా కావాలి, ఒకరి సహాయం కావాలి. ఎందుకు అంటే యూ మే బీ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, యూ మైట్ నాట్ బీ గుడ్ ఇన్ సోషల్ సైన్స్, యూ మే బీ గుడ్ ఇన్ బయాలజికల్ సైన్స్, యూ మే నాట్ గుడ్ ఇన్ అర్థమెటిక్ న్యాచురల్లీ. సో నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావో అక్కడ దానికి కొంచెం బలం చేసుకోవాలి, ఎక్కడ బలంగా ఉన్నావో ఇంకా బలపడు, ఎవరు వద్దనట్లేదు. నువ్వు ఒక రాయినో లేదా బాల్నో తీసుకొని బలంగా విసరగలవు, రైట్, ఇంకా బలంగా విసరడానికి ట్రై చేయి. కానీ అదే సమయంలో నీ బాడీ కూడా చాలా బలంగా తయారైతే ఇంకా ఎక్కువ దూరం విసరగలవు. కారణం ఏంటంటే నీ విసిరేటప్పుడు నీ బ్యాలెన్స్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ కూడా రావాలి కదా. అలా జావెలిన్ త్రో చేసే నీరజ్ చోప్రా ఓన్లీ దాన్ని విసరడానికే కాదు, తన మైండ్ స్టేటస్ను కూడా చాలా కాన్సన్ట్రేషన్గా పెట్టుకుంటేనే ఎక్కువగా విసరగలడు. అది చాలా ఇంపార్టెంట్, దాన్ని గమనించాం. ఇక్కడ కూడా చౌకబారు వాటిని వదిలేయండి, క్వాలిటీ ఉన్న వాటిని తీసుకోండి. నేను ప్రైస్ బేస్డ్గా చెప్పట్లేదు, ఇది క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్ బేస్డ్గా చెప్తున్నా. మీరు అనుకోవచ్చు సార్ ఒక దగ్గర 50,000 కట్టి జాయిన్ అవుతే 1,00,000 రూపాయలు పెట్టి జాయిన్ అవుతే క్వాలిటీ అంటే అసలు కాకపోవచ్చు. కానీ అందులో వాళ్ళు చెప్పే కంటెంట్లో క్వాలిటీ కావాలి, వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ చేసే దాంట్లో క్వాలిటీ కావాలి. నిజం చెప్తాను, అబోవ్ యావరేజ్
క్యాండిడేట్ అసలు చాలా ఈజీ ఎగ్జామ్. యావరేజ్ క్యాండిడేచర్కే ఈ ఎగ్జామ్ చాలా సులభంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్లు మనకు తెలుగు అకాడమీ కానీ లేదా కొంతమంది టీచర్స్ కానీ మంచి పుస్తకాలు ఇచ్చారు. వాటిని చదువుకొని వాటి బేస్డ్గా మీకు గైడెన్స్ అనేది కంపల్సరీ అవసరం. నేను కాదు అని చెప్పట్లేదు, ఎందుకంటే గురుముఖత విద్య లేకపోతే కొన్నిసార్లు విఫలమయ్యే అవకాశం పెరుగుతుంది. మనం ఇతిహాసాల నుంచి ఒక్కొక్కటి కోట్ చేస్తే బాధ కలగొచ్చు, కానీ చాలా వరకు మనకు కనిపిస్తూనే ఉంటుంది. అలా అవసరం కూడా. సో రూరల్లో ఉన్నంత మాత్రాన మీకు నష్టం లేదు, అర్బన్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ కూడా లేదు. ఎక్కడున్నా సీరియస్ క్యాండిడేట్ సీరియస్గా ఉంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించే అవకాశం మాత్రం పెరిగే అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్, విల్ మీట్.